చేసేలా మీరు బిజినెస్లకు మీరు ఏందో మీరు లొంగుతురు కానీ బీజేపీని ముంచుతురు, బీజేపీ కార్యకర్తలు ముంచుతురు. మీరు ఇప్పుడేమో నిద్రపోదు మంచిగా బీజేపీని పండగ పెడతారు. ఇంకా పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాం, కడుపు కట్టుకొని పనిచేస్తున్నాం. మేము మాకు 10 రూపాయలు చెప్పుకున్నా కానీ మేము ఆకలిగానే దూపకొని కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాం. ఎంత పని చేసినా కానీ మేము మా పని వ్యర్థం అయిపోతుంది. నమస్తే. మరి మనం ఈరోజు నాగర్ జిల్లాకు సంబంధించినటువంటి దిండు చింతపల్లి విలేజ్లో ఉన్నామండి. మరి సో ఈ యొక్క విలేజ్లో బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు. పరమేష్ గారు అయితే మనతో ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఏమవుతుందంటే సామాన్య కార్యకర్తలకు పడుతుంది ఈ లోడు. పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ ఆస్తుల కోసానికి ఏం చేస్తున్నారు, బీజేపీ అంటే బీజేపీని వాళ్ళు బండి సంజయ్ని ఏమంట మార్చిరు. ఇప్పుడు ఊర్లోకి పోతే మంది కావాలని పోతే అది గెలిచేది ఉందా? గల్లకి ఎందుకు పోతాను. నిన్న మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదన్న. ఎలక్షన్లు వస్తే మేము మా పార్టీకి వెళ్ళి వార్డులే మరల పెట్టి సర్పంచ్ని పెట్టి మేము పోతే ఓట్లు వెళ్ళిపోతే అనవసరంగా దీనికే వేస్తాం. ఎందుకంటే పనిచేసి మాకు బండి సంజయ్ మాకేమో చుట్టంగాడు, వీళ్ళేమో మాకేమో వ్యతిరేకం కాదు. అందరూ మా పార్టీ నాయకులే. కానీ అప్పుడు పనిచేస్తేనేమో గట్ల ఉన్నది పోలికలు, ఇప్పుడు పనిచేస్తే ఈ పోలికలు ఉన్నాయి. గది నేను ఎంతసేపు ఉన్నా బండి సంజయ్ నాయకులకు నేను చెప్తున్నా, జిల్లా అధ్యక్షుల కాంటి ఎంపీలు 8 మంది ఎంపీలు ఉండ్రు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు. నాయకులారా, బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చి పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామా, గిట్లే ఉందామా నాకు చెప్పండి సమాధానం. సరే మీకు ఒకరికి ఆలోచన రావచ్చు, ఈయన ఎంతలా ఉంటాడు మామూలు క్వశ్చన్లు అడుగుతున్నానని అనుకోవచ్చు. కానీ సరే అనుకోని కానీ పార్టీ అయితే అధికారంలోకి రావాలి కదా. చెప్పండి నాయకులారా, మీరు గదే చెప్పండి. బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చి పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామా తెలంగాణలో బీజేపీని, లేకపోతే గిట్లే ఉందామా? మీరు ఏం చేసేలా మీరు బిజినెస్లకు మీరు ఏందో మీరు లొంగుతురు కానీ బీజేపీని ముంచుతురు, బీజేపీ కార్యకర్తలు ముంచుతురు. మీరు చేసి ఆలోచించండి. సరే మీ లోపాలు ఏముండదు, ఒకరికొకరికి పడరాక తెలంగాణ ప్రజల కార్యకర్తలని తెలంగాణ పార్టీని ముంచకండి. మీరు బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చి బీజేపీని బ్రహ్మాండంగా గెలిపించుకోవాలని నా మనది ఉంది. మేము పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాం, కడుపు కట్టుకొని పనిచేస్తున్నాం. మేము మాకు 10 రూపాయలు ఇవ్వకున్నా కానీ మేము ఆకలిగానే దూపకొని కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాం. ఎంత పని చేసినా కానీ మా పని వ్యర్థం అయిపోతుంది. కొంచెం అర్థం చేసుకొని ఢిల్లీ నాయకులు కూడా అర్థం చేసుకొని సరైన నాయకులు అప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడెట్లా అర్థం చేసుకొని ఢిల్లీ నాయకులు బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది. ఇంకా లేకపోతే మటుకు గిట్లే ఉంటుంది. కార్యకర్తలు అవమానపరిచి ఒకరొకరు మాటలు ఎన్నో మాటలు అంటే మేము పడుతున్నాం. మాకు అవసరం పడడానికి, మేము బతకలేకనా? పార్టీని ముందుకు చేయాలని మేము కార్యకర్తలకు ఉన్నంత, సామాన్య కార్యకర్తల బూత్ అధ్యక్షులకు ఉన్నంత ఇంట్రెస్ట్ ఉంటే ఈ నాయకులకు ఉంటే ఇలా పార్టీ అధికారంలోకి వచ్చేది. లొంగకుండా చేసిండు అలాంటి. అప్పుడు బీజేపీ అంటే అనేది అప్పుడు అయింది. ఇప్పుడేమో నిద్రపోదు మంచిగా బీజేపీని పండగ పెడతారు. కానీ నాయకులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అనుకోకరి. ఇలా పార్టీని ఎంత కష్టపడుతున్నామో మేము, కానీ ఇంత పని ఏ పార్టీలు చేసినా మాకు ఎంతో గౌరవం ఉంది. కానీ మేము ఎంత చేసినా మా పని వ్యర్థం చేస్తున్నారు. మీరు మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇది మటుకు బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చి పార్టీని గెలిపించుకోవాలని చెప్తున్నా. మరీ చెప్తున్నా, గీడు ఎంత లావుతాడు అనుకోకరి. నేను చెప్తున్నా, సరే నేను ఎంత లావుతానో నిజంగా పార్టీని అయితే అధికారంలోకి తేవాలి. ఎంతసేపున్నా నా మాకు